క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని తరగతి ప్రారంభించుకుందాం. మహోన్నతులు, మహాపరిశుద్ధులు, జీవం కలిగిన తండ్రి, మీ అపార మహోన్నతమైన ఉజ్వలమైన మీ నామానికి మా హృదయపూర్వక ప్రణామములు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం నాయన. ఈ ఆన్లైన్ ద్వారా మీ మాటలు మేము నేర్చుకునబోతుండగా మీ కటాక్షము, మీ కృప, మీ కాపుదల మా అందరి మీద ఉంచి అర్థం చేసుకోగలిగిన వివేకమును, బుద్ధిని అనుగ్రహించి మీ మాటల సారాంశాన్ని గ్రహించి దానిని బ్రతుకులో చూపెడుతూ మీరు ఆనందపడే, మీరు సంతోషించే జీవితాన్ని కలిగి ఆయన మేమందరూ ఉండడానికి మీ సహాయమును అనుగ్రహించి నడిపించమని కోరుతూ చెప్పనైనటువంటి నాకు మీ సహాయమును దయచేయండి. వినైనటువంటి మీ పిల్లలందరికీ కూడా వినగలిగిన మంచి మనసును, గ్రహించగలిగిన వివేకమును అనుగ్రహించి నడిపించమని కోరుతూ యేసుక్రీస్తుల వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన ప్రభువు ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి పుణ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మరి నేటి పాఠ్యాంశం ఖ్యాతి నొందిన ఓ సంపన్న రైతు అని. ఖ్యాతి నొందిన ఓ సంపన్న రైతు అని. ఒక రైతు గురించినటువంటి గాథ, చరిత్ర ఇది. బైబిల్ గ్రంథంలో చాలా మంది విశేషమైనటువంటి జీవితాన్ని కలిగిన వారు మనకు కనబడతారు. ఆదర్శప్రాయులు, మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో రోల్ మోడల్ గాను మాదిరిని చూపినటువంటి వ్యక్తుల జీవితాలు బైబిల్ గ్రంథంలో చాలానే ఉన్నాయి. అయితే వింటున్నటువంటి వీక్షకులందరూ లేదా దేవుని వాక్యాన్ని చదువుతున్నటువంటి వారు, ప్రతి వారం పాఠాలు నేర్చుకుంటున్నటువంటి వారు ఒక విషయాన్ని ఈ సందర్భంలో గుర్తించుకోవాల్సిందిగా ప్రభునామంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ఏ అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నా, ఏ బైబిల్లో ఏ వచనాన్ని మనం చదువుతున్నా, ముఖ్యంగా అందరూ గమనించవలసినటువంటి ఒక విషయం 119వ కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 160వ వచనంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని అందరూ గుర్తించుకోవాలి. అందరూ తప్పనిసరిగా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీ వాక్య సారాంశము సత్యం. సత్యం. వాక్యం వినడం కాదు, వాక్యం వినడం కాదు కానీ వాక్యం తాలూకు సారాంశం ఏంటి? ఒక పాఠం, ఆ పాఠానికి ఒక నీతి ఉంటుంది. ఏ పాఠం మనం నేర్చుకుంటున్నా, చదువుతున్నా, ప్రతి పాఠానికి పరిచయం, సందర్భం, తర్వాత సారాంశం, ఆ పాఠం తాలూకు నీతి సారాంశం. బైబిల్ చదువుతున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు కూడా వాక్యాలు వినడం కాదు, ఆ వాక్యంలో ఏ సారం దాగి ఉందో దాన్ని గ్రహించే మనసు మనకు ఉండాలి. ఎందుకంటే వాక్య సారాంశము సత్యం అన్నాడు. సత్యమైనది బహు దూరముగాను బహు లోతుగాను ఉంటుంది అని మనం ప్రసంగి గ్రంథంలో చదువుకుంటాం. ఒక మంచి నీళ్లు మనకు దొరకాలంటే భూమి పొరల్లోకి వెళ్ళాలి. భూమిని తవ్వుకుంటూ వెళితే గాని మనకి మంచి నీరు దొరకదు, లేకపోతే నదుల దగ్గర ఉన్నటువంటి నీళ్లు. అవునా? అలాగే సత్యం కూడా తెలియాలి. విలువైనది దొరకాలంటే భూమి యొక్క లోపల భాగాలకు వెళ్ళి మనం పొందినట్లు సత్యం కూడా చాలా దూరమైనది, చాలా లోతైనది. సత్యాన్ని గ్రహించాలంటే వాక్యపు సారాంశాన్ని గ్రహించాలి. అదే చెప్తున్నాడు అక్కడ, నీ వాక్య సారాంశము సత్యం అన్నాడు. ఇందుకే ఏది సత్యం అంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి సారం, ఆ సారాంశం సత్యం. ఆ సత్యాన్ని గ్రహించిన వారికి పాఠం చాలా చక్కగా అర్థమవుతుంది. దేవుని మాటలు, దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పాలు, దేవుని నిర్ణయాలు, దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు చక్కగా అర్థమవుతాయి. కనుక సారాంశాన్ని ఎవరు మర్చిపోకూడదు, దాన్ని గ్రహించాలి. ఎందుకంటే అదే సత్యం గనుక నీ వాక్య సారాంశము సత్యం. ప్రియులారా, ఈ పాఠంలో కూడా ఒక మంచి సారాంశం దాగి ఉంది.
ఖ్యాతి నొందిన ఓ సంపన్న రైతు అని. ఇంతకీ ఎవరా రైతు? ఏంటి ఆయన ఖ్యాతి? అంత గొప్పగా బ్రతికాడా? అంత గొప్పగా జీవించాడా? ఆయన జీవితం నేడున్నటువంటి ఎంతో మందికి ఆదర్శప్రాయం. నిజంగా అతని స్వభావాన్ని మనం ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథంలో అతడు మాట తప్పని స్వభావం కలిగిన వాడు. ఆయనకున్నటువంటి స్వభావాలు, క్యారెక్టర్, ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు అంటే ఆయన మాట తప్పని స్వభావం కలిగిన వాడు. ఇతరుల పట్ల శ్రద్ధ కలిగిన వాడు. సాటి వ్యక్తుల కష్టాలలో సహాయపడగలిగినటువంటి మనసున్నవాడు. న్యాయం జరిగించడంలో చాలా శ్రద్ధ కలిగిన వాడు. విస్తారమైన అంటే సంపన్నమైన ఆస్తి కలిగిన నిరాడంబరమైన జీవితాన్ని జీవించిన వాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆడంబరమైన జీవితం లేనివాడు. ధర్మశాస్త్రపు సారాన్ని కలిగిన వాడు. నీతిగా జీవించిన వాడు. యెహోవా యందలి, అన్నిటికంటే ముఖ్యముగా యెహోవా యందలి భయము భక్తి కలిగిన వాడు. అతని గురించినటువంటి నేపథ్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. అతని యొక్క క్యారెక్టర్, అతని యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో మనం ఇంతవరకు వింటున్నటువంటి మాటలు గమనించాలి. అంటే ఏంటి ఆయన? ఏ కాలం నాటివాడు? ఆయన జీవితం, ఆయన బ్రతుకు, ఆయన జీవన శైలి అంత గొప్పదా? అంత మనందరికీ ఆదర్శవంతమైనదా అన్నప్పుడు అవును, ఖచ్చితంగా ఆదర్శవంతమైనదే. బైబిల్ గ్రంథంలో మీకు అందరికీ ఎరిగినటువంటి సుపరిచితమైనటువంటి వ్యక్తి, ఒక కుటుంబం మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. అది ఇశ్రాయేలులని న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి కాలంలో సుమారు యూదయా దేశం నుంచి 70 కిలోమీటర్లు, ఇంచుమించు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఓ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి ఓ కుటుంబం వలస వెళుతుంది. ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు మీకు ఖచ్చితంగా అర్థమవుతాయి. నేను చెబుతున్నప్పుడు మీకు ఖచ్చితంగా కొంచెం జ్ఞాపకం వస్తూ ఉంటది. బాగా వినాలి. ఈ మోయాబు ప్రాంతం నుంచి యూదయా ప్రాంతానికి సుమారు 60 నుంచి 70 కిలోమీటర్లు. యూదయా ప్రాంతంలో కరువు వచ్చింది. కరువు రావడం వల్ల ఒక కుటుంబం, అనగా 4 వ్యక్తులు, భార్యాభర్తలు, 2 కుమారులు, వీళ్ళు కరువు రావడం వల్ల యూదయా ప్రాంతంలో సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మోయాబు ప్రాంతానికి వలస వెళ్తారు. వలస వెళ్ళినటువంటి వాళ్ళు కొన్నాళ్ళు ఆ మోయాబు ప్రాంతంలో బ్రతికిన తర్వాత ఆ కుటుంబపు పెద్ద దిక్కు యజమాని కన్నుమూయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ కుటుంబపు పెద్ద దిక్కు కన్నుమూయడం జరుగుతుందో, మరణించడం జరుగుతుందో, నిజంగా ఒక మనిషి ఇంట్లో లేకోకుండా పోయాడు, ఇంటి పెద్ద దిక్కు పోయాడు అన్నప్పుడు నిజంగా ఇంటికి కష్టాలు ఏర్పడతాయి. చాలా కష్టాలు ఏర్పడ్డాయి, చాలా బాధలు ఏర్పడ్డాయి. కానీ ఇంటికి పెద్ద దిక్కు అయినటువంటి ఒక వ్యక్తి మరణించిన తర్వాత కుటుంబ భారం అంతా కూడా ఆ ఇంటి యజమాని భార్య మోస్తది. ఆ భారాన్ని భుజస్కంధాల మీద వేసుకొని కుటుంబ భారం అంతా మోస్తూ జీవనాన్ని సాగిస్తుంది. సుమారు 10 సంవత్సరాలు కుటుంబ భారాన్ని మోస్తూ ముందుకు సాగుతూ ఒకానొక రోజు తనకు ఉన్నటువంటి 2 కుమారులకు వివాహం చేస్తుంది. విచిత్రం చూడండి ఒకసారి. ఈ 2 కుమారులు కూడా కొన్నాళ్లకు పెళ్లి అయిన తర్వాత ఈ 2 కుమారులు కూడా మరణిస్తారు. మరణించిన తర్వాత దిక్కుతోచని స్థితిలో ఆమె స్థితి మనకు కనబడుతుంది బైబిల్లో. చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు ఆమెను అలుముకుంటాయి, చుట్టుముట్టుకుంటాయి. ఆమె ఎవరో మీకు అర్థం అవ్వలేదు ఇప్పటికే. ఆమె ఎవరో కాదు, ఆమెకు ఒక పేరుంది బైబిల్లో, నయోమి అని. ఆ మాటకు అర్థం మధురం. నయోమి అనే మాటకు అర్థం మధురం. కానీ ఆమె జీవితంలో ఆనాటి నుంచి మధుర జ్ఞాపకాలు లేవు, అన్ని చేదు జ్ఞాపకాలే, విషాదకరమైన జ్ఞాపకాలే. కట్టుకున్నవాడు కళ్ళ ముందు మరణించడం, కడుపున పుట్టినటువంటి చేతికొచ్చినటువంటి 2 కుమారులు, యవ్వన కాలంలో ఉన్నటువంటి 2 కుమారులు మరణించడం,
నిజంగా ఆ తల్లి జీవితం చాలా హృదయ విదారకమైనటువంటి, చాలా చేదు అనుభవాలను చూసినటువంటి ఆమె జీవితం చాలా దుఃఖాక్రాంతం అయిపోయింది. ఏం చేయాలో తెలీదు. కనుక ఆ సందర్భంలో తన ఇద్దరు కోడన్లకు ఆమె చెప్పిన మాటేంటో తెలుసా? మీరు మీ స్వగ్రామాలకు వెళ్లి మరలా వివాహం చేసుకొని మీ బ్రతుకు మీరు బ్రతకండి అన్నప్పుడు, అత్త మాట జబదాటక ఒక ఒక స్త్రీ అత్త మాటను బట్టి తన సొంత సొంత గ్రామానికి వెళ్ళిపోతే, ఇంకా ముందుగా లేదా చాలా లోతుగా విలువలతో ఆలోచించినటువంటి మరో కోడలు అత్త వృద్ధాప్యపు స్థితిని గమనించి, అత్తకు అండగా నిలబడాలని, అత్త యొక్క స్థితిగతులను తెలిసినటువంటి ఆ కోడలు అత్త వెంట తన మామ లేదా తన భర్త స్వగ్రామమైనటువంటి ఎఫ్రాతు ప్రాంతం, అదే బెత్లెహేము, యూదయలోని బెత్లెహేముకు తిరిగి వస్తుంది. ఇదంతా నేను చెప్పగానే మీకు అర్థం అవ్వాలి. ఆ స్టోరీ అంతా ఎక్కడుందో, ఆ కథనం అంతా ఎక్కడుందో, అది రూతు గ్రంథంలో మనకుంటుంది. ఒకసారి రూతు గ్రంథం చూడండి ప్రియులారా. రూతు గ్రంథము మొదటి అధ్యాయము 22వ వచనములో రూతు, ఆ తర్వాత వాళ్ళ అత్తగారు నయోమి తిరిగి స్వగ్రామమైనటువంటి బెత్లెహేము ప్రాంతానికి తిరిగి వారు రావడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవ్వల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. బార్లీ అంటారు కదండి. ఆ యవ్వల కోత, యవ్వల పంట అనేది బార్లీ పంట. ఇది మీకు అర్థం అవ్వాలి. మీరు రైతు అనగానే ఎక్కువ కూడా ఊహించుకోకండి. ఇప్పుడు మీకు ఒక మంచి రైతును పరిచయం చేస్తాను. మన కథానాయకుడు, ఖ్యాతి నొందిన సంపన్న రైతు ఎవరో కాదు, మనకి 2వ అధ్యాయం మొదటి వచనంలోనే ఆయన పరిచయం అవుతాడు. చూడండి ఒకసారి. అదే రూతు గ్రంథము 2వ అధ్యాయం మొదటి వచనంలో నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలకు వంశపుడై ఉండెను. అతని పేరు అతడు బోయాజు. చాలా ఆస్తి గలవాడు అని చూడండి. అందుకే నేను అన్నాను సంపన్న రైతు అన్నాను. చాలా ఆస్తిపస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. ఆయన ఏం చేసేవాడు అంటే వ్యవసాయం చేసేవాడు. బాగా వినాలి మీరు. బైబిల్లో ఒక క్యారెక్టర్ మనం చదువుతున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు అన్ని మూలలో ఒక్కసారి పరిశోధన చేయాలి. ఇప్పుడు ఆయన ఆస్తిపరుడట. చూడండి, చాలా ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, అనగా పొలాలు ఉన్నాయి. ఆయన చేసే వృత్తి ఏంటంటే వ్యవసాయం. బార్లీ, యవల యవ్వల పంటను వేసి వ్యవసాయం చేసుకునేవాడు. చాలా ఆస్తిపరుడు. మీకు పాయింట్ అర్థం అవ్వాలి. నేనేం చెప్తాను తెలుసా అండి? ఈ సంపన్న రైతు ఎవరో కాదు, అతడే బోయాజు. బోయాజు అనే మాటకు అర్థం బలవంతుడు అని అర్థం. ఎవరు? బలవంతుడు. ఆయన ఎలాంటి వాడట? ఆస్తి కలిగిన వాడట. చాలా ఆస్తి కలిగిన వాడు అన్నాడు. చూడండి, చాలా ఆస్తి కలిగిన వాడు, సంపన్నుడు. ఎక్కడ? యూదయ బెత్లెహేములో. ఒక మాట చెప్పమంటారా? ఈయన చాలా ఆస్తి ఉన్న నిరాడంబరమైన జీవితాన్ని జీవించాడు. ఆడంబరం కలిగి జీవించలేదు ఈయన. నేనేమంటాను తెలుసా? ఈ బోయాజు గారు నిరాడంబరమైనటువంటి వ్యక్తి, ఆడంబరం లేనివాడు. సాధారణంగా మీరు ఆలోచించండి, ఆస్తి ఉంటే ఖచ్చితంగా కనిపించేది గర్వం, అహంకారం. మాటలు కూడా మారుతాయి తెలుసా? డబ్బును బట్టి, హోదాను బట్టి, పదవిని బట్టి, అంటే ఆస్తిని బట్టి కూడా పలకరింపుల్లో కూడా తేడా ఉంటది. మీరు గమనించారో లేదో? గర్వం, అహంకారం. కానీ సేమ్ టు సేమ్ యోబు గారు కొన్నంత మంచి మనసు. ఎందుకంటే యోబు గారు కూడా తూర్పు దిక్కు జనులలో అతన్ని మించిన ఆస్తిపరుడు లేనే లేడు. కానీ ఎంత ఆస్తి ఉన్నా ఏనాడు ఆస్తిని చూసి గర్వించలేని మనసు యోబు మనసు. అదే క్యారెక్టర్ బోయాజ్ క్యారెక్టర్. ఆస్తి పాస్తులున్న ఆస్తిని బట్టి, అంతస్తును బట్టి, పొలాలను బట్టి, ఆ సంపదను బట్టి ఆయన గర్వించలేదు. గర్వం లేనివాడు. ఈ మధ్య ఒక 5 ఎకరాలున్నా, ఒక 10 ఎకరాలున్నా మనం పట్టుకోలేము వాళ్ళని. అంతెందుకండి, బెంగళూరులో మంచి సైట్ ఉండి 3-4 అంతస్తులు బిల్డింగ్ కట్టేసాడు అనుకోండి, దొరకడం మనకి. నిజం. ఆస్తున్నటువంటి వాళ్ళు చాలా కష్టం దొరకడం.
ఆస్తిని బట్టి గర్వం, ఆస్తిని బట్టి పొగరు ఉంటాయి. కానీ ఈ బోయాజు గారికి ఆస్తిని బట్టి ఏ పొగరు లేదు, ఏ పొగరు లేదు, ఏ గర్వము లేదు, ఏ అహంకారము లేదు, ఆడంబరాన్ని కలిగి జీవించలేదు. నిరా నిరాడంబరమైన జీవితాన్ని కలిగిన వాడు బోయాజు. నిరాడంబర జీవి. యోబు లాంటి మనసు. ఎందుకంటే యోబు గారిది కూడా అలాంటి మనసే కదండి. నిజంగా యోబు గారి గురించి కూడా ఒక మాట మీకు ఈ సందర్భంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. యోబు గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం. సువర్ణము సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడలను నా ఆశ్రయము ఆయన నీవే గనుక బంగారాన్ని చూసి ఇదే నాకు ఆధారం అని మురిసిపోలేదే అన్నాడు. ఆస్తిపాస్తులను చూసి మురిసిపోలేదే అన్నాడు, సంతోషించలేదు. ఈరోజు ఆస్తిని చూసి మురిసిపోతుంటారు, అంతస్తులను చూసి మురిసిపోతుంటారు, వెండి బంగారాలను చూసి మురిసిపోతుంటారు. కాదు కాదు, అలా జీవించలేదు ఆయన. ఏనాడు ఆస్తి, అంతస్తు వీటన్నిటిని బట్టి, బంగారం, సువర్ణాన్ని బట్టి ఏనాడు సంతోషించలేదు ఆయన. ఏనాడు గర్వంతో ఆయన బ్రతకలేదు. ఆయన నిరాడంబర జీవితాన్ని జీవించాడు. ఎవరు? బోయాజు. ఇది మొదటి క్వాలిఫికేషన్ ఆయనలో మనం చూడాల్సినటువంటి మొదటి గుణగణాలలో మొదటి గుణగణం. ఆయన వ్యక్తిత్వాలలో మంచి లక్షణం ఏంటంటే ఆస్తిపాస్తులున్న గర్వం, ఆడంబరం లేని నిరాడంబరమైన జీవితాన్ని జీవించిన వాడు బోయాజు. అందుకే చూడండి, నిజంగా ఆయన ఎంత గొప్పవాడు అనడానికి కింద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈయనకు పొలం ఉంది. ఈయన ఎవరు అంటే మనకి పై వచనంలోనే మొదటి వచనం, 2వ అధ్యాయం మొదటి వచనంలోనే అతడు ఎలేమెలెకు వంశపు వాడై ఉండను, అతని పేరు బోయాజు అని చూశారు. ఈ బోయాజుకు బెత్లెహేములో చాలా భూములు ఉన్నాయి. ఈ భూమిలో ఆయన బార్లీ పంట పండిస్తున్నాడు. ఆ పంటకు కొంతమంది పని వాళ్ళు వెళ్ళారు పనిచేయడానికి. ఆ పొలంలోకి కొంతమంది పని వాళ్ళు వెళ్ళినప్పుడు నిజంగా ఆయన ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. 4వ వచనం. బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాక అని. ఒకసారి 3వ వచనం నుంచి చదవండి తల్లి, బాగుంటుంది. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయి వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలెమెలెకు వంశపు వాడైన బోయజుది. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. ఇక్కడ బోయాజు పొలం పనిలోకి వెళ్ళినటువంటి ఆ పని వాళ్ళతో ఆయనకున్న ఆ సంభాషణ చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. ఇందాక చెప్పాను కదండి, నేను డబ్బు ఉంటే ఏముంటది అన్నాను, పొగరుంటుంది అన్నాను కదా, గర్వం ఉంటుంది, మాట పలకరు, అంటుంటాడు. మేస్త్రీలు అప్పప్పుడు మీరు గమనించారా? సూపర్వైజర్లను గమనించారా? హెచ్ఆర్లను గమనించారా? సిఓలను గమనించారా? వాళ్ళ పని వాళ్ళతో ఎలా మాట్లాడుతుంటారు? కొంతమంది పొగరుబోతుగా మాట్లాడుతుంటారు, చూశారు. కానీ బోయాజు పొలంలో పనిచేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడండి ఆయన? 4వ వచనంలో యెహోవా మీకు తోడై ఉండును గాకని చేను కోయి వారితో చెప్పగా, దేవుడు మీకు తోడై ఉండాలి అని దయగలిగిన మాటలు. ఎవరితో? పని వాళ్ళతో. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన? పనిచేసే వాళ్ళతో మీరు అప్పుడప్పుడు చూడండి, మేస్త్రులు, ఈ సూపర్వైజర్లు ఎలా బెదిరించి పనిచేస్తారు, పొగరుబోతుతో మాట్లాడుతుంటారు, గద్దిస్తుంటారు, తిడుతుంటారు, బూతులు మాట్లాడుతుంటారు. ఏదైనా తేడా జరిగితే అంతేనండి, చాలా ర్యాష్ గా మాట్లాడతారు, అంతేనా? కానీ బోయాజ్ అండి, అంత ఆస్తున్నా, అంత ఐశ్వర్యం ఉన్నా, డబ్బున్నా, ఆయన తన పని వాళ్ళ దగ్గర ఎట్లా మాట్లాడుతున్నాడో తెలుసా? దయగలిగిన మాటలు. యెహోవా మీకు తోడయ్యుండును గాకని వారితో ఎలాంటి సంభాషణ చూడండి. నిజంగా అండి, అది ఆ మంచి సంభాషణ ఈరోజు చాలా మందికి లేదు. ఆయన మాటలు ఎలా ఉన్నాయి? పని వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడు? మంచి సంస్కారం అంటాను నేను. ఏమంటానంటే ఆయన సంస్కారం, మంచి సంభాషణ కలిగిన వాడు, దయగలిగిన వాడు. ఇలాంటి గుణం దేవుడికి చాలా ఇష్టం అండి. సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 26వ వచనం. ఆలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు.
దయగల మాటలు ఆయన దృష్టికి ఎలాంటివట? పవిత్రములు. చాలా ఇష్టపడతాడు. దయగలిగిన మాటలు మన కింద ఉన్న వాళ్ళ దగ్గర, మన కింద పనిచేస్తున్న వాళ్ళ దగ్గర మనం ఎలా మాట్లాడుతున్నాం? మన భాష ఎలా ఉంది? మన సంభాషణ ఎలా ఉంది? నిజంగా బోయాజును చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే అక్కడ దయగలిగినటువంటి మాటలు. ఇతరులతో మనం మాట్లాడుతున్నప్పుడు మన కింది వాళ్ళతో అంటే పొజిషన్ విషయంలో మనం మన కింద వాళ్ళతో, చాలా పేదవాళ్ళైనా, కూలి వాళ్ళైనా, మన కింద పనిచేస్తున్న వాళ్ళైనా, ఎవరైనా సరే వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలట? నిజంగా బోయాజును చూసి మనం నేర్చుకోవాలి. వారిని దేవుడు దీవించాలి అని ఆయన దేవుని నామాన్ని ఉచ్చరించి దయగలిగి వారితో మాట్లాడుతున్నాడు. యెహోవా మీకు తోడయుండును గాక అని మాట్లాడుతున్నాడు. దయగలిగిన మాటలు మాట్లాడేవారంటే దేవుడికి ఇష్టం. ఎందుకంటే అవి పవిత్రములు అన్నాడు. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. అందుకే నేను అంటున్నాను, ఆయన దయగలిగిన వాడు, మంచి సంభాషణ కలిగిన వాడు, మంచి సంస్కారం కలిగిన వాడు బోయాజు. పని వాళ్ళు కూడా ఏమన్నారండి ఆయననే ఆ టైంలో? చూడండి, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనేది. మమ్మల్ని ఒకటే కాదయ్యా, నీలాంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి కదా నువ్వు, దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించును గాక అంటారు కదండి. మనం ఎలా మాట్లాడితే ఎదుటి వాళ్ళు కూడా అలా మాట్లాడతారు. మనం సంస్కారంగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు సంస్కారంగా మాట్లాడతారు. మనం దయగలిగిన మాటలు మాట్లాడితే ఎదుటి వాళ్ళ విషయంలో వాళ్ళు దయగలిగి మనతో మాట్లాడతారు. మనం రాశిగా మాట్లాడితే వాళ్ళు మనతో రాశిగా మాట్లాడతారు. అంతేనా? ఈ ఈ ఈ లక్షణం నిజంగా మనం ఈ బోయాజుని చూసి నేర్చుకోవాలి. పని వాళ్ళతో ఆయన మాట్లాడిన విధానం, ఆ దయగలిగి మాట్లాడుతున్నటువంటి మాటలు, అలాంటి మాటలు అంటే దేవుడికి ఇష్టం. ఎందుకంటే అవి పవిత్రములు అన్నాడు గనక. వాళ్ళు కూడా పని వాళ్ళు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అంటాడు. మీకు అర్థమైంది కదా? ఆయన నేపథ్యంలో రెండవ గుణం, ఆయన చరిత్రలో లేదా ఆయన వ్యక్తిత్వాలలో, ఆయన గుణగణాలలో మరో గుణాన్ని మనం చూస్తున్నాం. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ పొలంలోనే పని వాళ్ళ దగ్గర వెనకాల పరిగేరుకుంటున్నటువంటి రూతు కనిపించింది బోయాజుకి. రూతు కనిపిస్తే ఎవరు అని రూతుని అడిగాడు. ఒకసారి 7వ వచనంలో మీరు చూడండి. 7వ వచనం, అదే 2వ అధ్యాయం 7వ వచనం. ఆమె నేను కోయువారు వెనుకకు పనుల మధ్యను ఏరుకొనుటకును దయచేసి నాకు సెలవిమ్మని అడిగిను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను, కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పారు. తన పని వాళ్ళలో ఒకరిని అడుగుతాడు బోయాజు. కోయువారి మీద ఉంచబడినటువంటి ఆ పనివాడు, 6వ వచనం చదువుతున్నాను. కోయువారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాయలైన యవనురాలు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే పరిగెరుకుంటుంది, కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుండెను కానీ మిగతా సమయం అంతా పనిచేసింది, ఆ పరిగెరుకుంటుంది అన్నప్పుడు 8వ వచనంలో బోయాజు గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి రూతుతో. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక్క పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను. నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను. పరిగెరుకోవడానికి పొలంలోకి వచ్చినటువంటి రూతు విషయంలో జాలి కలిగి మాట్లాడుతున్నాడు, సహాయం చేయగలిగిన ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు బోయాజు. అందుకే రూతమ్మ అంటుంది, నా మీద ఎందుకయ్యా అంత కటాక్షం చూపి మాట్లాడుతున్నావు? చూడండి 10వ వచనంలో ఆమె మాట్లాడుతుంది. అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకుని, ఏమి తెలిసి పరదేశినైనా నాయందు లక్ష్యం ఉంచినట్లు నీ కటాక్షము కలిగెను అని చెప్పగా అంటారు చూడండి. అంటే బోయాజు రూతు విషయంలో ఏం చూపాడు? కటాక్షం అంటే జాలి, దయ. ఇంకా బాగా చెప్పమంటారా? బోయాజు రూతమ్మ విషయాన్ని తెలుసుకుని, రూతు కుటుంబం అనగా నయోమి కుటుంబం కష్టాలలో ఉంది, ఇబ్బందులలో ఉంది. ఎందుకంటే భర్త లేడు, 2 కుమారులు లేరు. ఇప్పుడు అత్తను పోషించుకోవడానికి పనికొచ్చింది, పరిగెరుకోవడానికి వచ్చింది రూతు. అంటే కష్టాల్లో ఉంది కుటుంబం. ఇప్పుడు రూతమ్మ కష్టాల్లో ఉంది.
అనగా నయోమి కుటుంబం కష్టాల్లో ఉంది కనుక కష్టాలలో ఉన్నటువంటి నయోమి కుటుంబానికి ఆయన మేలు చేయడానికి ఆ పంట పొలంలో పరిగెరుకున్న వాళ్ళ దగ్గర ఏరుకున్న వాళ్ళకి ఆమెకి ఆయన ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? నువ్వు ఇక్కడే ఏరుకో అని ఒక మాట చెబుతూనే రెండవ మాట ఆమెను ఏమీ అనకండి, ఆమె పరిగి నేరుకోనివ్వండి అంటూ ధాన్యం కూడా ఆమెకు ఉపయోగకరంగా ఆమెకు సహాయపడుతూ మేలు చేస్తూ ఆయన చూపిన ఉపకార బుద్ధి. నేనేమన్నాను తెలుసా? ఇతరులు కష్టాలలో ఉంటే సహాయపడగలిగిన మంచి మనసు ఉండాలి. మరొకసారి గమనించండి, మన పక్కింటి వారు, పొరుగింటి వారు, మన ఆత్మీయులు, మన సహోదరులు కష్టాల్లో ఉన్నారని మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? నీ చేతనైనంత సహాయం చేయాలన్నాడు బైబిల్. మేలు చేయండి. చూస్తారా మాట సామెతల గ్రంథంలో? ఒకసారి చూడండి ప్రియులారా, సామెతల గ్రంథం బైబిల్ గ్రంథంలో ఇదే మాట ఉంటుంది చూడండి. 3వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం. మేలు చేయుటకు నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. అవసరం ఉంది కొంతమందికి, నీ వల్ల చేతనైనంత మేలు చేయడానికి పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకు. సరే, అంటే ఏం చేయాలట? ఇతరుల కష్టాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, నీ వల్ల అయినంత శ్రమలలో, బాధలలో ఉన్న వాళ్ళ విషయంలో నువ్వు ఏం చూపించాలి తెలుసా? ఉపకార బుద్ధి, సహాయపడగలిగినటువంటి మనసు. నీ చేతనైనంత వరకు ఇతరుల కష్టాలు, ఇతరుల బాధలను చూసి, శ్రమలను చూసి, వారు ఆపదలలో ఉన్నారు, వారి కష్టాల్లో ఉన్నారు అన్నప్పుడు నీ చేతనైనంత సహాయం, ఇతరుల కష్టాలలో పాలు పంపులు పొందడం. అదే కదా నిజంగా మనకు ఉండవలసినటువంటి బుద్ధి. ఇది రూతు విషయంలో ఒక్కటే చేయలేదండి ఆయన. ఆ ఊర్లో ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి బాధలు వచ్చినా, ఎవరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా వారికి సహాయం చేసిన వాడట. నేనన్న మాట కాదు సుమాది, సాక్షాత్తు నయోమి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఒకసారి చూస్తారా? అదే 2వ అధ్యాయము రూతు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. నయోమి ఎప్పుడైతే పంట పొలంలోకి వెళ్ళి పరిగి కొంచెం ఎక్కువ తెచ్చిందో డౌట్ వచ్చి అడుగుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే పలానా ఆయన పొలంలో పరిగెరుకోవడానికి వెళ్ళానని సమాచారం తెలియజేసినప్పుడు ఆయన ఎవరో కాదు బోయాజు, మన బంధువుడే అంటూ అతని గురించి నయోమి బోయాజు గురించినటువంటి స్టేట్మెంట్ చూడండి ఎంత బాగుందో. 20వ వచనం. నయోమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో అనెను. ఎంతో మంది చచ్చిపోయారు, వాళ్ళకి సహాయం చేశాడు ఆయన. ప్రస్తుతం ఎంతో మంది బ్రతుకు, అది అనుభవించిన వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్. అంటే నయోమి చూసిందనే కదా. ఎవరి క్యారెక్టర్? బోయాజు గారి క్యారెక్టర్. ఎలాంటి క్యారెక్టర్ అయినా బ్రతికున్న వారికి, చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు. ఏం గుణం అంటుంది? మేలు చేసే మనస్సు, ఇతరులకు సహాయపడే మనస్సు, ఇతరుల కష్టాలలోనూ ఆయన అండగా నిలబడే మనస్సు. ఈ మనస్సు ఉండాలండి. ఇదేనండి క్రైస్తవ్యంలో ఉండవలసినటువంటి మంచి లక్షణాలు. సంఘంలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరో బాధలలో ఉన్నారు, నీ వల్ల అయినంత, నీ చేతనైనంత సహాయం చేయాలి. అది బోయాజులో మనకు కనబడుతున్న ఉపకార బుద్ధి. బైబిల్ కూడా అదే చెప్పింది సామెతల గ్రంథంలో. నీ చేతనైతే మేలు పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకు. అలాంటి వారికి అవసరం అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా వెనక తీయక వారికి సహాయపడు. నిజంగా ఈ బోయాజు గారు చచ్చిన వారికి, బ్రతికిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగా కానీ తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనను విడిపింపగల వారిలో ఒకడని చెప్పాను. అతని గురించి ఇంటరాక్షన్ చెప్పింది, ఆయన గురించిన పరిచయం చెప్పింది. ఆయన చాలా మంచివాడమ్మా, చాలా ఉపకార బుద్ధి కలిగిన వాడు, చాలా మందికి సహాయం చేశాడు. ఆయన ఇతరుల కష్టాలను చూసి, సాటి వ్యక్తుల కష్టాల్లో ఉంటే సహాయపడడం, ఉపకార బుద్ధిని చూపడం. నిజంగా ఆయన వ్యక్తిత్వం అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన ఎవరో కాదు, మన సమీప బంధువు అని. ఆయన మనల్ని విడిపించగలడు. ఎందుకంటే రూతమ్మ జీవితం కష్టాలలో ఉంది.
ఇప్పుడు వాళ్ళు పొలం అమ్మాలనుకున్నారు, వారి ఆస్తిని అమ్మాలనుకున్నారు, వారి కష్టాల నుంచి బయటపడాలనుకుంటున్నారు. ఇప్పుడు మనల్ని విడిపింపగలిగిన వారిలో ఇతడు మనకి అనుకూలమైన వాడు అని రూతమ్మ రూతమ్మకు నయోమి ఆ బోయాజు గురించి ఇంట్రడక్షన్ చెప్తుంది. తర్వాత మీ అందరికీ తెలుసు 3వ అధ్యాయంలో నిజంగా చెప్పమంటారా, ఈజ్ అ వండర్ఫుల్ క్యారెక్టర్ అండి. చాలా గొప్ప మనసు ఉన్నాడండి బోయాజు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడండి. దేవుని మాటను శిరసావహించి బ్రతికిన వాడు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే పవిత్రమైన జీవితాన్ని కలిగిన వాడు. 3వ అధ్యాయం మీరు చూడండి ఒక్కసారి. బోయాజు 3వ అధ్యాయం మనకు చదువుతున్నప్పుడు 2 విషయాలు గుర్తు రావాలి. ఇప్పుడు రూతమ్మకి నయోమి ఇచ్చినటువంటి సలహా, అమ్మా యవ్వనరాలు కదండి పాపం, తనకి మగ సంతానం లేదు నయోమికి. కనుక కుటుంబం ఇశ్రాయేలుల కుటుంబాలలో ఆమె పేరు కొట్టుకుని పోతే, అనగా వంశవృక్షమే లేకోకుండా పోతే, వంశ వారసుడు లేకుండా పోతే ఇశ్రాయేలులలో వాళ్ళ వారసత్వం కొట్టుకొని పోతుంది. కనుక అమ్మా ఆయన మనకు సమీప బంధువు, నీకు న్యాయం చేస్తాడు, నీకు నాకు మన కుటుంబానికి న్యాయం చేయగలిగిన వాడు అని ఆమె ఇచ్చిన సలహా ఏంటో తెలుసా, నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు అవకాశం ఉంది అన్నటువంటి ఒక సూచన అండి. అది తప్పుగా అనుకోకూడదు. మళ్ళా ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారంటే రూతమ్మును ఈ నయోమే ఆ పరాయి పురుషుడి దగ్గరికి పంపించింది అనేది లేదండి. అక్కడ అలా కాదండి, అలా దాని అర్థం. చూడండి ఒకసారి మీరు 2వ వచనం చదవండి ఒకసారి. 2వ వచనంలో నయోమి రూతుకు ఇస్తున్నటువంటి సలహా 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదువుతుంటే మీకు అర్థమవుతుంది. ఒకసారి 1వ వచనం 3వ వచనం చదువుదాం. ఆమె అత్తయిన నయోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి వలసిన దాననే కదా, ఎవని పనికొత్తలేదు నువ్వు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవ్వలు తూర్పారబెట్టబోచున్నాడు. నువ్వు స్నానం చేసి తైలం రాచుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళము. అతడు అన్నపానములు పుచ్చుకున్నటకు చాలించే వరకు నువ్వు అతనికి మరుగై ఉండము. అతడు పండుకొనిన స్థలమును గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలను. నువ్వు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా, నువ్వు వెళ్ళి భోజనం అయిన తర్వాత ఆయన మంచాన పడుకున్నప్పుడు కాళ్ళ దగ్గర వెళ్ళి పండుకో అని చెప్పింది. ఇది తప్పర్థం అన్నట్టుగా కనబడుతుంది కదా చదువుతున్న వాళ్ళకి చాలా వరకు, కొంతమందికి. కానీ తప్పు కాదండి. అది అడ్వైజ్ ఏంటంటే నీకు న్యాయం చేస్తాడు, అలానే మన కుటుంబానికి న్యాయం చేస్తాడు, మన కష్టం చెప్పుకోదగ్గ అవకాశం అది అన్నటువంటి భావనే గాని అందులో వేరే భావం ఉండదండి. కనుక ఈమె అలానే చేసింది. ఆయన భోజనం అయిపోయింది, బోయాజు గారు మంచాన ఆరు బయట పండుకున్నాడు. కరెక్ట్ గా ఆమె కాళ్ళ దగ్గర వెళ్ళి ఉందట. ఒకసారి చూడండి మీరు కరెక్ట్ గా 8వ వచనం చదవండి. మధ్యరాత్రి యందు అతడు ఉలిక్కి పడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతన్ని కాళ్ళ యొద్దను పండుకొని ఉండేది. టైం ఎంత అండి? మధ్యరాత్రి, మిట్ట మధ్యాహ్నం, సారీ అర్ధరాత్రి, మిడ్ నైట్. అది ఒక ఆడపిల్ల ఒక పురుషుడు కాళ్ళ దగ్గర పండుకునే అవకాశం ఉంటే ఏ మగాడు వదులుతాడండి? ఈ రోజుల్లో రోడ్ల మీద వెళ్ళే ఆడపిల్లల్నే వదలట్లే, పసికందులను వదలట్లే. రోజు ఎలా మారిపోయారో ఒక్కసారి మీరు గమనించండి. సమాజంలో ఉన్న ఎన్నో కథనాలు, ఎన్నో వార్తాపత్రికలు మనం చూస్తాం. 60 ఏళ్ల ముసలోడు 6 ఏళ్ల పాపను జరిపిన దాఖలాలు లేవా? చిన్న చిన్న పిల్లల మీద యత్నాలు, అబహళ మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నిజంగా ఈ మధ్య ఈ ఓలా, ర్యాపిడో స్పెషల్ గా ర్యాపిడో బైకుల మీద వెళ్తారు కదండి. చాలా వరకు స్పెషల్ గా ర్యాపిడో సర్వీసుల్లో బైకులు కూడా ఉన్నాయి మనకి. బైకుల్లో కూడా సర్వీస్ చేయొచ్చు, ఆటోల్లో కూడా సర్వీస్ చేయొచ్చు. అలానే ఇక్కడెక్కడో సిల్క్ బోర్డ్ సైడ్ ఇలానే ఒక ఆడ పాపను ఎక్కించుకొని వెళ్ళి చాలా దారుణంగా హత్య చేసి చెరిపి చంపేసేయండి. ఆడపిల్ల కనబడితే చాలా ఒంటరిగా, అది పగల రాత్రి అని చూడరండి ఈరోజు చాలా మంది కామాంధులు. కానీ బోయాజు ఆ అర్ధరాత్రి పరాయి స్త్రీ తన కాళ్ళ దగ్గర ఉన్న తప్పుడు చూపు చూడలేదండి. నేనేమంటాను తెలుసా, ఒక పాత నిబంధనలో అదే మనము ఈ చదువుతున్నప్పుడు మనకి ఆదికాండంలో మనకి యోసేపు గారు గుర్తొస్తాడు. ఫరో
పోతిఫరు భార్య విషయంలో పారిపోయినటువంటి యేసేపు ఎంత ఉత్తముడో బోయాజు కూడా అంతే ఉత్తముడండి. ఎందుకంటే పరాయి స్త్రీ, అది కూడా మళ్ళీ ఆయన స్నానం చేసి చక్కగా తైలం పూసుకొని వచ్చి ఆయన దగ్గర ఆయన కాళ్ళ కింద పడుకునిందంటే ఏ మగాడు ఊరుకుంటాడండి ఈ రోజుల్లో? హాయ్ అని చెప్తే చాలు, చిన్న ఒక చూపు చూస్తే చాలు. ఈరోజు ఒంటరిగా వెళుతున్నటువంటి ఆడపిల్లల్ని వదలట్లేదు కదా, కానీ బోయాజు ఆ స్త్రీని ముట్టలేదండి. మధ్యరాత్రి వచ్చినా ఆ మధ్యరాత్రి తనపై చెయ్యి వేయకోకుండా పరాయి స్త్రీని ఎలా చూడాలో అలానే చూశాడు. చాలా ఉత్తమమైన క్యారెక్టర్ అండి ఆయన. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుకనే పరాయి స్త్రీని ముట్టుకోలేదు ఆయన. నిజంగా ఆయన మాటలు చూడండి, పదవచనంలో అతడు నా కుమారి యెహోవా చేత నువ్వు దీవెన నొందినదానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక యునుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి చాలా మంచి క్యారెక్టర్, నువ్వు మంచి క్యారెక్టర్ కలిగిన దాని తల్లి, నువ్వు చాలా మంచిది. ప్రారంభం కంటే అదే అన్నాడు కదా, మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. నిజంగా తర్వాత అండి రూతమ్మ గురించి చాలా గొప్ప గొప్ప క్యారెక్టర్లు ఉన్నాయండి, ఆమెలో కూడా చాలా గొప్ప వ్యక్తిత్వాలు ఉన్నాయి. కానీ ఆయన అన్న మాట చూడండి, ఆ మధ్యరాత్రి ఆ మంచం దగ్గర కాళ్ళకి ఆ పడక దగ్గరకు వచ్చి నిలబడినటువంటి పరాయి స్త్రీకి ఆమె ప్రవర్తన చూసి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడండి ఆయన. మనం చాలా మంచిది తల్లి, కుమారి నువ్వు మంచిదాను. ప్రారంభం కంటే ఇప్పుడు నీ ప్రవర్తన చూసి నాకు ఇంకా గౌరవం పెరిగింది. నీకు న్యాయం కదా నేను చేస్తా. అవకాశం దొరికిన తప్పు చేయలేదండి ఆయన, అవకాశం దొరికిన తప్పు చేయలేదండి ఆయన. చూడండి అంటాడు కిందికి, కాబట్టి నా కుమారి భయపడకుము, నువ్వు చెప్పినదంతయు నీకు చేసేదను, నువ్వు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు, నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీప బంధువుడు ఒకడున్నాడు. నిజమే, మీ కుటుంబం కష్టాల్లో ఉంది, శ్రమలలో ఉంది, ఆస్తి విషయాలలో ఆర్థికంగా చాలా కష్టాలలో ఉంది. నేను న్యాయం చేస్తా, నేను సమీప బంధువుని. కానీ నాకంటే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని అడుగుతా, న్యాయం చేస్తాడా? సరే చేయలేదా, నేను నీకు న్యాయం చేస్తాను, నువ్వేం భయపడుకొని ధైర్యం చెప్పి పంపించాడు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను నేను, ఆయన క్యారెక్టర్ ఉన్నవాడు కదా, ప్రవర్తన ఉన్నవాడు కదా, పరస్త్రీని ఎలా చూశాడో నిజంగా యోబులాగా, నేను కన్యకను ఎలాగు చూతును అన్నాడు. నా కన్నులతో నిబంధన చేసుకుంటే కన్యకను నేను ఎలాగు చూతును అని. నిజంగా ఆ చూపేనండి ఇంట్లో ఉండేది. ఒకనాడు పోతిఫరు భార్య విషయంలో యేసేపుకున్న ప్రవర్తన నుండి బోయాజులో మనకు కనిపించే ప్రవర్తన నిజంగా అంతే వ్యక్తిత్వంతో, అంతే క్యారెక్టర్తో బైబిల్లో మనకి కనబడతాడు. నిజంగా గొప్ప వ్యక్తిత్వం, గొప్ప క్యారెక్టర్ ఉన్నవాడు, చాలా పవిత్రంగా ఆలోచించినటువంటి మనసు ఉన్నవాడు. నిజంగా ఆయన పలకరింపు కూడా చూడండి ఎలా ఉంది, కుమారి అన్నాడు. చాలా మర్యాదపూర్వకమైనటువంటి క్యారెక్టర్ అండి ఆయనది, చాలా మంచోడు. కనుక ఆయన అన్నాడు, సరే రేపు నీకు న్యాయం చేస్తాను అన్నాడు. ఆమెకు న్యాయం చేస్తాను, ఆమెకు జరగాల్సిన న్యాయం చేస్తానని చెప్పిన తర్వాత నిజంగా ఆయన ఒక మాట అండి, 4వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడల్లా మీకు ఒకటి గుర్తు రావాలండి. మామూలుగా బంధు ధర్మం ఏంటంటే బైబిల్ పాత నిబంధన గ్రంథంలో మనకి బంధు ధర్మము అనేది రూతు గ్రంథంలో మనకి కనబడుతుంది. బంధు ధర్మం అనేది రెండు కారణాలకు జరుగుతుందండి. ఒకటి, ఇశ్రాయేలు కుటుంబంలో ఎవరైనా ఆర్థికంగా చాలా కష్టాలలో ఉంటే వారి కుటుంబ సంరక్షణ కోసం బంధు ధర్మాన్ని జరిగించడం. రెండవది, వంశవృక్షం ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడకోకుండా వంశ వారసుని పొందడానికి కూడా బంధు వివాహ ధర్మం. ఈ రెండు కారణాలను బట్టి బంధు ధర్మం అనేది ఇశ్రాయేలు కుటుంబ పరిరక్షణ విధానం. మరొకసారి చెప్తున్నాను, బంధు ధర్మం అంటే ఏ లేదు, ఇశ్రాయేలు కుటుంబ పరిరక్షణ విధానం. ఒకటి ఆస్తి విషయంలో, రెండవది వారసత్వపు విషయంలో. ఒకసారి చూస్తారా పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ బంధు ధర్మాన్ని గురించి.
లేవియాకాండము 25వ అధ్యాయము 25వ వచనం అండి. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యంలో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాన్ని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దానిని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరములు లెక్కించి ఎవరికి దానిని అమ్మినో వారికి ఆ శేషము మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును. అంటే ఆస్తి అమ్మాలనుకున్నప్పుడు తిరిగి దానిని పొందాలనుకున్నటువంటి క్రమంలో వారికి వెసులుబాటు ఆస్తి విషయంలో కొంత నిలకడగా, అంటే ఆర్థికంగా వారు నిలకడగా ఉండడానికి తిరిగి అమ్మిన ఆస్తిని పొందే విషయంలో కానివ్వండి, తమ సమీప బంధువులే తిరిగి దానిని సంపాదించుకోవడంలో భాగంగా కానివ్వండి, ఆస్తి విషయంలో కుటుంబ పరిరక్షణ విషయంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉండడానికి బంధు ధర్మాన్ని జరిగించేవారు. ఒక కారణం అయితే ఆస్తి విషయం ఒకటైతే, రెండవది వారసత్వ విషయంలో అందులో ప్రధానంగా వివాహం. ఒకసారి ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 5వ వచనం నుంచి. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వారి భార్య అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె ఎద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరిగింపవలెను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలులో నుండి తుడిచివేయబడకుండునట్లు ఆమె తను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను. మీకు అర్థమైంది కదండి. దీన్ని ఏమంటారంటే ఇందాక చదువుకున్నాం కదా, బంధు ధర్మం. ఇది మీరు తర్వాత 10వ వచనం వరకు చదవండి. ఇది ఈ ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 5 నుంచి 10వ వచనం వరకు కూడా ఇది బంధు ధర్మం. అందులో 2 కారణాలు బంధు ధర్మంలో. ఒకటి ఆస్తి విషయంలో బంధు ధర్మం జరిగించడం, రెండవది వారసత్వ విషయం. అనగా ఇందాక చెప్పాను కదా, ఇశ్రాయేలులో నుండి వాళ్ళ పేరు తుడిచివేయబడకోకుండా ఉండడానికి, వంశం వారసత్వం నిలబడాలన్నటువంటి సదుద్దేశం చేత వారు బంధు ధర్మాన్ని నిర్వర్తించేవారు. అనగా ఆ కుటుంబంలో ఎవరైనా మగవాళ్ళు లేకపోతే, మగ సంతానమే లేకపోతే ఆ మగ సంతానాన్ని మరలా అనుగ్రహించడానికి, వారసత్వం నిలబెట్టడం కోసం బంధువులు అనగా సహోదరులు అయిన వారు చనిపోయినటువంటి భర్తకు ప్రతిగా ఆయన సహోదరులు ఆమెను పెళ్లి చేసుకొని బంధు ధర్మాన్ని జరిగించాలి. ఈ విషయంలో బోయాజు ధర్మశాస్త్రపు సారం కలిగినవాడు. ధర్మశాస్త్రం తెలిస్తేనే అది చేయగలవాడు కదా. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఇందాక లేవియాకాండం, ఇందాక ద్వితీయోపదేశ కాండంలో మనం చూసాం కదా. ఇప్పుడు చదువుకున్నటువంటి వచనాలలో ఆ ధర్మశాస్త్రపు సారమే బంధు ధర్మం జరిగించాలి, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి. అవకాశం ఉంది తనే చేసుకోవచ్చు, కానీ సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు కదా అని చెప్పి సమీప బంధువుడిని అడిగిస్తాడు. ఆ సమీప బంధువుడు ఆస్తిని విడిపించడానికి ఒప్పుకుంటాడు, కానీ రూతమ్మను పెళ్లి చేసుకోవడానికి, వారసును అనుగ్రహించడానికి ఒప్పుకోడు. మీరు చదవండి రూతు గ్రంథాన్ని తర్వాత ఒక్కసారి అధ్యయనం చేయండి ప్లీజ్. దయచేసి పాఠం అయిన తర్వాత మీరు చదవండి. ఒకసారి చూడండి, బోయాజు ఎలీమెలెకు సమీప బంధువుడు ఒకడు తనకు కడబడినప్పుడు కొంతమంది పెద్దలను కూడబెట్టుకొని ఆ వ్యక్తిని అడుగుతాడు. ఆ వ్యక్తి ఏం చెబుతాడో మీరు చూడండి. 4వ వచనంలో, 4వ అధ్యాయము 4వ వచనం. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము ఏమనగా అని ఇక్కడ సందర్భం ఏం లేదండి. బోయాజు గారు ఆ ఎలీమెలెకు సమీప బంధువుడైనటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ భూమిని సంపాదించుకొని ఆ కుటుంబానికి బంధు ధర్మం జరిగించు అని మాట్లాడుతున్నాడు. చదువు తల్లి, 4వ వచనం చదువు. నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపము, దాన్ని విడిపింప నొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవుగాక దాన్ని విడిపింపవలసిన బంధువుడెవడునూ లేడు, నీ తరువాత వాడును నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడు నేను విడిపించదనెను. బోయజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచున్నట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబిరాలి యొద్ద నుండి దాన్ని సంపాదింపవలనని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను,
నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో. నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మమును జరిగించుమని చెప్పాను. సమీప బంధువు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా నువ్వే బంధు ధర్మాన్ని జరిగించని చేతులు ఎత్తేసాడు. చేతులు ఎత్తేసిన తర్వాత ధర్మశాస్త్రము సారాన్ని బట్టే, ఆ నీతిని బట్టే బోయాజు నిర్ణయం తీసుకున్నాడు. రూతమును పెళ్లి చేసుకున్నాడు. బంధు ధర్మాన్ని జరిగించిన బంధు విమోచకుడుగా మనకు కనబడతాడు ఈ బోయాజు. నిజంగా బోయాజు ఆ రూతమును పెళ్లి చేసుకొని ఆ కుటుంబానికి మేలు చేసి, నిజంగా ఎవరు సాహసించి ముందుకెళ్తారు చెప్పండి? కానీ బోయాజు సాహసించి ముందుకెళ్ళి ఆ రూతమును వివాహం ఆడి ఆ రూతమ్మ వంశవృక్షం అనగా నయోమి ఎలిమెలకు వంశవృక్షాన్ని వృద్ధి చేయడం కోసం రూతమును పెళ్లి చేసుకొని బంధు ధర్మాన్ని జరిగించిన బంధు విమోచకుడుగా మనకి కనబడతాడు. మనకి ఇంకొక మాట చెప్తాను, ఇంకొక మాట మనకు గుర్తుండాలి. ఏంటంటే అది పాత నిబంధనలో కొంతమంది క్యారెక్టర్లు యేసుక్రీస్తు వారికి ముంగుర్తులు, అందులో బోయాజు కూడా ఒకటే. ఈయన బంధు ధర్మాన్ని జరిగించిన బంధు విమోచకుడు అయితే, అదే సేమ్ పారామీటర్ లో మనం గమనిస్తే యేసుక్రీస్తుల వారు పాపము నుండి విడిపించినటువంటి పాప విమోచకుడు. ఏది ఏమైనా మనకు అర్థమవలసినటువంటి మరో విషయం ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే రూతుని వివాహం ఆడాడో పెద్దల ఎదుట, ఆ ఊరు జనుల ఎదుట నిజంగా ఒక మాట మాట్లాడతారండి. అందుకే ఖ్యాతి నొందిన సంపన్న రైతు అని క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ ని అర్థం చేసుకుని నేను పెట్టిన టైటిల్ చూడండి ఒకసారి. 12వ వచనంలో, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందువుగాక అని బోయాజును దీవిస్తున్నారు. అయ్యా, నువ్వు ఆ మోయాబు స్త్రీని పెళ్లి చేసుకున్నావు, ఎలీమెకు వంశానికి నువ్వు వారసత్వాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డావు కదా. నీకున్న మంచి మనసు, నీకున్న ఉపకార బుద్ధి, నీకున్నటువంటి మనసును బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎఫ్రాతులో నువ్వు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదువు గాక. ఖ్యాతి నొందుతావు, నువ్వు ఖ్యాతి నొందుతావు. అందుకే ఖ్యాతి నొందిన సంపన్న రైతు బోయాజు. నిజంగా ఎంతో గొప్ప ఖ్యాతి తెలుసు అంటే, యేసు ప్రభు యేసుక్రీస్తుల వారు పాపాన్ని తీసివేయడానికి, పాపము నుండి విమోచించడానికి, పాప విమోచకుణ్ణి మనందరికీ అనుగ్రహించడానికి, ఆ వంశవృక్షాన్ని నిలబెట్టడానికి సాహసించి రూతమ్మను వివాహం మాడాడు బోయాజు. అందుకే బోయాజు ఎవరో కాదు, యేసుక్రీస్తుల వారి వంశంలో చాలా ప్రధానమైన పాత్ర పోషించడం. ఆయన ఈ లోకానికి రావడానికి, యూదా గోత్రంలో యేసుక్రీస్తుల వారు, యూదా వంశంలో యేసుక్రీస్తుల వారు రావడానికి నిజంగా చాలా గొప్ప పాత్రే పోషించాడు. ఆయన ఎవరో కాదు, ఆయన మనకి అదే అధ్యాయం 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. యేసుక్రీస్తు రావడానికి మనకి దావీదు గారు తెలుసు కదా, దావీదు గారి నాన్న యెష్షీ. మీరు అలా ముందుకెళితే దావీదు గారు రావడానికైనా, యెష్షీ గారు రావడానికైనా కారణం ఈ బోయాజు. చూడండి ఒకసారి కింద మాట 17వ వచనంలో, పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెష్షీ యొక్క తండ్రి. యెష్షీ యొక్క తండ్రి, దావీదునకు తండ్రి అయిన యెష్షీ యొక్క తండ్రి ఈ ఓబేదు, అనగా బోయాజు రూతమ్మకు పుట్టినటువంటి ఓబేదు. బోయాజు రూతమ్మకు పుట్టినటువంటి కుమారుడే ఈ యెష్షీకి పుట్టినటువంటి కుమారుడే దావీదు. ఎంత గొప్ప ఖ్యాతి, ఎంత గొప్ప ఘనత అండి అతనికి. ఎక్కడి నుంచి దక్కింది? ఆయన క్యారెక్టర్, ఆయన వ్యక్తిత్వం, ఆయన మంచితనం, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. ఒక కుటుంబం కష్టాలలో ఉంటే బంధు ధర్మాన్ని జరిగించి మంచి పాత్ర పోషించాడు గనుకనే ఇశ్రాయేలుల చరిత్రలో, బైబిల్ చరిత్రలో యేసుక్రీస్తు వారు రావడానికి, ఆ వంశాన్ని నిలబెట్టడానికి ప్రధానమైన పాత్ర పోషించాడు. చరిత్ర ఉన్నంత వరకు నిజంగా ఆయన మర్చిపోదు. అందుకే రాశాడు కింద వచనంలో, పెరేసు వంశావళి లేదనగా పెరేసు యెస్రోను కనెను, యెస్రోను రామానును కనెను, రామాను అమినాదాబును కనెను, అమినాదాబు నయాసోను కనెను, నయాసోను సల్మానును కనెను, సల్మాను బోయాజును కనెను, బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షీను కనెను, యెష్షీ దావీదును కనెను. అంత గొప్ప ఘనత ఆ దావీదు వంశంలో నుంచి వచ్చిన వాడే కదా యేసుక్రీస్తుల వారు. మీరు రైతు అనుకుంటే బహుశా పౌలు అనుకున్నారేమో, కానీ నిజమైన
గొప్ప సంపన్న, డబ్బు అన్ని ఉన్న, ఆస్తిపాస్తులున్న, గొప్ప పాత్ర, మంచి లక్షణాలు, నిజంగా ఖ్యాతి నొందిన సంపన్న రైతు, నిజంగా మంచి మనసు ఉన్నవాడు, క్యారెక్టర్ ఉన్నవాడు, పరాయి స్త్రీని ఎలా చూడాలో నిజంగా ఆయన చూసి నేర్చుకోవాలి మనం. డబ్బున ఎలా బ్రతకాలో నిరాడంబరంగా ఆయన చూసి మనం నేర్చుకోవాలి. నిజంగా సాటి మనుషుల పట్ల ఎలా మాట్లాడాలి, దయగలిగిన మాటలు మన కింద ఉన్న వాళ్ళతో, నిజంగా కష్టాలలో ఉన్న వాళ్ళకి అండగా నిలబడడం, సహాయం చేయగలిగిన మనస్సు, ఉపకార బుద్ధి కలిగినటువంటి మనస్సు. నిజంగా బోయాజు చాలా ఉత్తముడు, చాలా మంచివాడు, ధర్మశాస్త్రపు సారాన్ని కలిగిన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. అందుకే అన్నాడు కదా ప్రారంభంలో, ఏమన్నాడు ఆ పని వాళ్ళతో? యెహోవా మీకు తోడయ్యుడును గాక. ఆ పదం ఎందుకు వచ్చింది? భయభక్తులు ఉన్నాయి ఆయనకి. అందుకే దేవుని నామాన్ని ఉచ్చరించి వాళ్ళని దీవించాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కనుక. కనుక ఈ పాఠం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏమైనా సందేహాలు ఉంటే తర్వాత మీరు ప్రార్థన అయిపోయిన తర్వాత నన్ను అడగొచ్చు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలనైనా. ఖ్యాతి నొందిన ఓ సంపన్న రైతు అని మీ కుమారుడు బోయాజు గురించి నేర్చుకున్నాం. బోయాజు అనగానే బలమైన వాడు, నిజమే, ఆయన మీలో బలమైన వాడు, మీ యందు బలవంతుడు, మీ ధర్మశాస్త్రములో బలవంతుడు, తన క్యారెక్టర్ విషయంలో చాలా బలంగా ఉన్నాడు. ఆ గ్రామంలో ఉపకార బుద్ధి చేస్తూ అనేకులకు మాదిరిగా ఆయన చాలా వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా జీవించాడు. ఆ బ్రతుకు మేము బ్రతకాలని మీరు రాశారు. మీ కుమారుడు యేసుక్రీస్తుల వారి లోకానికి రావడానికి కూడా మీ కుమారుడు తీసుకున్నటువంటి త్యాగపూరితమైన నిర్ణయం, ఆ రోజు ఋతమ్మను వివాహం ఆడి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి దావీదు తండ్రి అయిన యెష్షీ తండ్రి ఓబేదును కన్నాడు. ఆ విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం. మీ కుమారుడుకున్న ఆ ఘనత, కీర్తి, ఆ గొప్పతనం బైబిల్ ఉన్నంత వరకు, చరిత్ర చదువుతున్నంత వరకు మీ కుమారుణ్ణి పొగడక తప్పదు, కీర్తించక తప్పదు. ఆ ఖ్యాతి ఆయనకు దక్కినటువంటి గొప్ప ఖ్యాతి కేవలం అతని ప్రవర్తన, మీ దయ, మీ కృప. మంచి ప్రవర్తన కలిగి బ్రతికితే, వినయ విధేయతలు కలిగినటువంటి వారుగా జీవిస్తే ఘనత నొందెదురు అన్న మీ మాటను బట్టి మీ కుమారుడు ఘనత నొందాడు. చరిత్ర ఉన్నంత వరకు అన్ని మర్చిపోదు. కొంత గొప్ప భాగ్యం మాకు కూడా అనుగ్రహించి అలా మేము బ్రతకడానికి కృప చూపమని కోరుతూ, ఎన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా బ్రతుకులో వాటిని పాటించడానికి సహాయము, ఆయన మంచి బుద్ధిని, మంచి మనస్సును అనుగ్రహించి నడిపిస్తారని ఆశపడుతూ యేసునామాన్ని ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.